ఈరోజు ప్రెస్ మీట్లలో కూడా ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి మా ఓటు బ్యాంక్ పెరిగింది అని చెప్తున్నారు. ఓటు బ్యాంక్ పెరగటం ఓకే. కానీ గెలవాలి కదా! గెలవడానికి ఎవరు నిలబడుతున్నారు? సెకండ్ గ్రేడ్ లీడర్‌షిప్ అనేటటువంటిది బీజేపీలో చాలా అరుదుగా కనిపిస్తా ఉంటది. కార్యకర్తలని లీడర్లుగా తీసుకురావడం చాలా కష్టమవుతుంది ఇక్కడ. ఎంతసేపు ఆ పార్టీ నుంచి, ఈ పార్టీ నుంచి నాయకులు వచ్చి బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ ద్వారా నిలబడాలే తప్ప, బీజేపీలో ఉండేటటువంటి గ్రౌండ్ లెవెల్‌లో కొన్ని సంవత్సరాల నుంచి తమ జీవితాలను ధారపోసి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలని లీడర్లుగా చేసి, ఆ లీడర్లను నిలబెడదాం, వాళ్ళని గెలిపిద్దాం అనేటటువంటి ఆలోచన ఎందుకు చేయడం లేదు? పరిషత్ ఎన్నికలు మరియు గ్రేటర్ యుద్ధం అతి త్వరలో వస్తున్నది. హిందుత్వ శక్తులకు ఆలంబన దొరకాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా బీజేపీ ఖచ్చితంగా తన వ్యూహాలను మార్చుకోవాలి. లేదంటే తెలంగాణ గడ్డ మీద మజ్లిస్ బల ప్రదర్శన మరింత పెరగడం ఖచ్చితంగా ఖాయం. అంకెల వెనుక ఉన్న ఈ నిజాన్ని మనం గమనించాలి, ఆలోచించాలి. ఎంతమంది కార్యకర్తలు ఏడుస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. బట్ నాయకులు కొంతమంది మేమిద్దరం కలిసిపోతాం అంటారు. లేకపోతే కొంతమంది మేము ముగ్గురం కలిసి మొత్తం ప్రభుత్వాన్ని వణికిస్తాము అంటారు. కాదు, మీరు ముగ్గురు కలవడం కాదు కావాల్సింది ఇక్కడ. నాయకులందరూ కలవాలి. నాయకులందరూ కలవాలి. కార్యకర్తలతో కలిసి ఉండాలి. గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం